కీర్తనలో 34:11 పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి, యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పెదను. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. సో దావీదు గారు కీర్తనలు తెలియజేస్తూ అంటున్నటువంటి మాట, పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి. నేనేం చేయబోతున్నానంటే దేవుని యందలి భయము భక్తి ఎలాగుంటుందో మీకు నేర్పుతాను అని చెప్పి తను తెలియజేస్తున్నటువంటి మాటలు మనకెంతో ప్రేరణ కలిగించే విధముగా ఉంటూ ఉన్నాయి. సో ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు తన యొక్క భక్తి జీవితాన్ని తనతోనే ఉంచుకోవడానికి ఎంత మాత్రం కూడా ఇష్టపడటం లేదండి. తను కలిగినటువంటి భక్తి జీవితం ఏదైతే ఉందో, తను కలిగినటువంటి దేవుని ఎడల భయముతో కూడిన జీవితం ఏదైతే ఉందో దానిని ఇతరులకు కూడా నేర్పించడానికి తను ఎంతగా ఇష్టపడుతూ ఉన్నాడు. ఈ యొక్క వాక్య భాగం మనకు నేర్పిస్తున్నటువంటి మరొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఏంటి అని అంటే, దేవుని ఎడల మనము ఏ భయము కలిగి ఉన్నామో, ఏ భక్తిని మనము కలిగి ఉన్నామో అట్టి భయభక్తులు మనము లేని వారికి మనము నేర్పించే వారమై ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. సో నువ్వు కలిగినటువంటి భక్తి, నువ్వు కలిగినటువంటి భయము కేవలం నీకు మాత్రం పరిమితం కాకూడదు. నువ్వేం చెయ్యాలి అని అంటే, ఎవరైతే దేవుని ఎడల భయములో లేరో, దేవుడంటే భక్తి లేనటువంటి వారు ఎవరైతే ఉంటున్నారో అలాంటి వారి యొక్క జీవితాలలో దేవుని యొక్క భయమును, దేవుని యొక్క భక్తిని నింపేవాడు అయి ఉండాలి. హల్లెలూయా. ఈ రోజుల్లో చాలా మంది ఏమనుకుంటారంటే, నేను ఒక్కనే మంచిగా ఉంటే చాలే, నేను ఒక్కనే మందిరానికి వస్తే చాలే, అబ్బా అందరు నన్ను చూసి మంచోడని నన్ను మాత్రం మెచ్చుకోవాలి, నన్ను మాత్రమే చాలా మంది ఆ గుర్తింపులోనికి రావాలన్నట్టుగా చాలా మంది కోరుకుంటూ ఉంటారు. సో ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, అలాంటి జీవితం మనకి ఎంత మాత్రం కూడా మంచిది కానే కాదు. ఎందుకు? దేవుని వల్ల భయభక్తులు కలిగి ఉంటే వచ్చేటువంటి ఉపయోగాలు ఏంటని మనం ఆలోచన చేస్తే, అదే 34 కీర్తన 9వ వాక్యాన్ని గమనిస్తే అక్కడ ఈ విధంగా సెలవిస్తూ ఉన్నాడు ఆయన. ఏంటో చూడండి ఒకసారి. యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదువలేదు. సింహపు పిల్లలు లేమిగలవ ఆకులు గొనును, యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. సో ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే, యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచుడి. ఆయన యందు ఎవరైతే భయభక్తులు ఉంచుతారో అలాంటి వానికి ఏమీ కూడా కొదువు ఉండదంట. దేవునికి స్తోత్రం కలుగునగాక. సో నీ చుట్టుపక్కల అనేక మంది కొదువులలో ఉంటే, అవసరతల్లో ఉంటే, ఇబ్బందుల్లో ఉంటే, ఒకవేళ నువ్వు సహాయం చేయలేని స్థితిలో ఉన్నా, నువ్వు చేయగలిగినటువంటి పని ఒకటి ఉంది. అదేంటి అని అంటే, దేవుని ఎడల వాళ్ళకి భయభక్తులు నేర్పించు. హల్లెలూయా. దేవుని యొక్క భయమును, దేవుని యొక్క భక్తి ద్వారా వచ్చేటువంటి దీవెనలు, ఆశీర్వాదాలు ఏంటో వారికి నువ్వు తెలియజేయడం బట్టి ఒకవేళ వారు అలాంటి భయభక్తులు కలిగితే తప్పకుండా ఒకనొక సమయంలో వారు ఆశీర్వించబడతారు, దీవించబడతారు. హల్లెలూయా. వారికి ఒకవేళ నువ్వు బంగారం ఇచ్చి సహాయం చేయలేకపోవచ్చు, వెండిచ్చి సహాయం చేయలేకపోవచ్చు, ధనధాన్యాలు ఇచ్చి సహాయం చేయలేకపోవచ్చు, అవి నీకు భారముగా ఉండవచ్చు. కానీ దేవుని ఎడల ఒక భయంతో కూడినటువంటి మాట, దేవుని ఎడల ఒక భక్తితో కూడినటువంటి మాట, ఒక మాటను నువ్వు ఇతరులకు నేర్పించడం ద్వారా నీకు వచ్చే నష్టము లేదు. అది పెద్ద కష్టంతో కూడిన పని కూడా కానే కాదు. అర్థమవుతున్న ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు కూడా ఇది చెప్పాడండి, సకల జనులకు మీరు సువార్తను ప్రకటించుడి. హల్లెలూయా. సో ప్రజలు అనేక మంది దేనిలో ఆశీర్వాదం ఉందో, దేనిలో దీవెన ఉందో, ఏది మన జీవితానికి, మన భవిష్యత్తుకి అవసరమైందో తెలియనటువంటి స్థితిలో చాలా మంది దినాలలో జీవిస్తూ ఉన్నారు. మంచిని ప్రేమించనీయకుండా, మంచిని పంచనీయకుండా, మంచిని ఎంత మాత్రం ప్రకటించనీయకుండా చేసేటువంటి వారు కూడా ఈ దినాలలో అధికమవుతూ ఉన్నారు. అనేక మంది ఆశీర్వాదాలకు దూరం అవుతున్నారు ప్రియ దేవుని బిడ్డలారా. ఇక రాయబడినటువంటి మాటను మనం గమనిస్తే, ఎందుకు ఆయన పిల్లలారా నా యొద్దకు రండి, నేను మీకు దేవుని యందు భయభక్తులు నేర్పుతాను అంటున్నాడు. కారణం ఏంటి అని అంటే, ఒకటి దేవుని ఎడల భయభక్తులు కలిగినటువంటి వారికి ఏది కూడా కొదువై ఉండదంట. 11వ వచనం అంటున్నాడు, పిల్లలారా మీరు వచ్చి 10వ వచనం, సింహపు పిల్లలు ఏమి గలవ ఆకలి గొనును, యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఎవరు యెహోవాను ఆశ్రయిస్తారు? యెహోవా యొక్క ఆజ్ఞలు ప్రేమించువారు. ఎవరు యెహోవాను ఆశ్రయిస్తారంటే యెహోవా యొక్క మార్గములను ప్రేమించేటువంటి వారు. హల్లెలూయా. దేవుడరే నువ్వు బీడి తాగొద్దురా, నువ్వు సిగరెట్ తాగొద్దు, నువ్వు మందు తాగొద్దు, హత్యలు చేయకూడదు, సినిమాలు చూడకూడదు, వ్యభిచారం చేయకూడదు, దొంగతనాలు చేయకూడదు అని అంటే, ఎవరైతే వాటిని ప్రేమించి, సరే ప్రభువా నువ్వు చెప్పినట్టుగా నేను చేస్తాను ప్రభువా అని అన్నీ విడిచిపెట్టు వారే యెహోవాను ఆశ్రయిస్తారు. హల్లెలూయా. ఒకనొక సమయంలో ఒక వ్యక్తి యేసు ప్రభు కాడికి వచ్చి, సద్బోధకుడా నిత్య రాజ్యానికి వారసుడు అవ్వాలంటే నేనేం చెయ్యాలని అంటే, నీకున్నది ఆస్తి ఏదైతే ఉందో దానిని అమ్మి నువ్వు నన్ను వెంబడించుము, నువ్వు నిత్యరాజ్యాన్ని పొందుకుంటావంటే వాడు ఆ మాటని ఇష్టపడక ఆ నుంచి ముఖము చిన్న పుచ్చుకుని వెళ్ళిపోతాడు.
సో యేసు ప్రభుని ఆశ్రయించిందంటే ఆశ్రయించలే, యేసు ప్రభు మార్గాన్ని ఇష్టపడ్డాడంటే ఇష్టపడలే, యేసు ప్రభుని వెంబడించాడంటే వెంబడించలే, యేసు ప్రభుని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఎవరు యెహోవాను ఆశ్రయిస్తారు, ఎవరు యెహోవా యొద్దకు వస్తారు అని అంటే ఆయన ఆజ్ఞలను ప్రేమించేవారు, ఆయన మార్గములను ప్రేమించేవారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు పాపమును ప్రేమించుతున్నంత వరకు, చెడుతనాన్ని ప్రేమిస్తున్నంత వరకు, ఇదిగో నీలో ఉన్నటువంటి ఏమంటారు, లోకంలో ఉన్నటువంటి దుర్నీతిని ప్రేమిస్తున్నంత వరకు నువ్వు యెహోవాను ఆశ్రయించలేవు. అవన్నీ నువ్వు లోపల పెట్టుకున్నా, ఇదిగో మందిరానికి వస్తే దేవుని ఆశ్రయించినట్టే కదా నువ్వు వచ్చినా కూడా దానికి ప్రతిఫలం ఎంత మాత్రం కూడా దేవుని యొద్ద నుండి మాత్రము రాదు. సో ఎప్పుడు నువ్వు దేవుని యొద్దకు వచ్చి దేవుని యొక్క దీవెనలు పొందుకుంటావంటే నీలో ఉన్నటువంటి దుర్నీతి ఏదైతే ఉంటుందో, నీలో ఉన్న చెడుతనము, నీలో ఉన్నటువంటి పాపం ఏమైతే ఉంటుందో దాన్ని నువ్వు తీసివేసుకొని హృదయపూర్వకంగా నువ్వు యెహోవాను ఆశ్రయించినప్పుడు నువ్వు తప్పకుండా సహాయాన్ని పొందుకుంటావు. హల్లెలూయా. సో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అక్కడ చెప్తున్నటువంటి మాట, పిల్లలారా మీరు నా యొద్దకు వచ్చి నా మాట వినుడి, నేను దేవుని యందలి భయభక్తులు మీకు నేర్పుతాను. దేవుని యందలి భయభక్తులు మనకి ఏమిస్తుందనంటే దేవుని యొద్ద నుండి ఆశీర్వాదాన్ని తీసుకొని వస్తుంది, అలాగనే ఎటువంటి కొదువు లేనటువంటి జీవితాన్ని మనకు అనుగ్రహించబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక.